పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంది. ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఈ 2 వారాల్లో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయని తెలిపారు. కాల్పుల విరమణకు ఇరాన్ కూడా అంగీకరించిందని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ముజ్తబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా చదివి వినిపించింది. ఇది యుద్ధం ముగింపుకు సంకేతం కాదని, మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ స్పష్టం చేశారు. శత్రు దేశాలు ఏ విధంగానైనా దురాక్రమణకు పాల్పడితే పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తామని హెచ్చరించారు. తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను సుప్రీం లీడర్ ముజ్తబా ఆదేశించారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదన మేరకు 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హెర్మూజ్ను తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని, దీంతో 2 వారాల పాటు దానిపై ఎలాంటి దాడులు చేయమని స్పష్టం చేశారు. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే హెర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగించటం, అమెరికా విధించిన ప్రాథమిక ఆంక్షలు ఎత్తివేయడం, తమపై ఎలాంటి దురాక్రమణలకు పాల్పడకుండా ఉండటం వంటి 10 పాయింట్లను ఇరాన్ ప్రతిపాదించిందని ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనలు కూడా సానుకూలంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరాన్ కూడా ఈ కాల్పుల విరమణకు అంగీకారం తెలిపింది. కాగా కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా, ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ పిలుపునిచ్చారు. ఈ నెల 10న ఇస్లామాబాద్కు రావాలని ఇరు దేశాల ప్రతినిధి బృందాలను ఆహ్వానించారు. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. ప్రత్యక్ష చర్చల గురించి సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొంది. అయితే దీనిపై తుది నిర్ణయం అధ్యక్షుడే తీసుకుంటారని వెల్లడించింది. హెర్మూజ్ జలసంధిని రీఓపెన్ చేయించడం ట్రంప్ సాధించిన అతిపెద్ద విజయమని వైట్ హౌస్ పేర్కొంది. ఇక ఈ ప్రకటనలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో తాత్కాలిక ఉపశమనం వచ్చింది. పలు దేశాలు ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశాయి.